అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. నవవిధ భక్తి మార్గాల్లో నిత్య పూజ చేయడం కూడా ఒకటి. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యం ఇంట్లో శక్తి కొద్దీ పూజ చేయడం తప్పనిసరి. అయితే తెలుసో తెలియకో నిత్య పూజలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పుల వల్ల దైవానుగ్రహం సంగతి అటుంచితే వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. అందుకే నిత్య పూజలో ఎలాంటి తప్పులు దొరుకుతుంటాయో అవి చేయకుండా పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిత్య పూజ విశిష్టత. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేయాల్సిందే. ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్ప రోజు ఇంట్లో దైవం సమక్షంలో దీపం వెలిగిస్తే కుటుంబ శ్రేయస్సు బాగుంటుంది అని తెలిపారు. భగవంతుని అనుగ్రహం పొందేందుకు పూజ చేస్తే భక్తులు సరి అయిన నియమాలతో పూజ చేసేటప్పుడు పుణ్య ఫలితాలను పొందుకుంటారు అని అంటారు. ఆ నియమాలేంటో చూద్దాం. పూజ చేసేటప్పుడు అలా చేసేవారు హడావిడిగా ఏదో మొక్కుబడిగా పూజ చేయకూడదు. ఇలా చేసే వాటిని పూజ అనరని, ఇలాంటి హడావిడి పూజలను తంతు అంటారని చెబుతున్నారు. అందుకే పూజ చేసే సమయం లేనప్పుడు కనీసం దీపం వెలిగించే సమయంలో అయినా భక్తితో భగవన్ నామస్మరణ చేస్తూ వెలిగిస్తే పూజ చేసినట్లు అంటారు. పూజా మందిరంలో శుభ్రత ముఖ్యం. శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది అని అంటారు. అందుకే దేవుని విగ్రహాలు, పటాలు, దుమ్ము, ధూళి లేకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక పూజా మందిరంలో బూజు లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజు ఇల్లంతా తుడుచుకున్నట్లే పూజా మందిరాన్ని కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. దేవుని విగ్రహాలకు, పటాలకు వాడిపోయిన పువ్వులను తీసివేయాలి. దైవం మీద మనసు లగ్నం కావాలి అనుకుంటే పూజ చేసే ప్రదేశం శుభ్రంగా ఉండడం తప్పనిసరి కదా. అలాగే మన పనులన్నీ మనం ఎలాగైతే ప్రతిరోజు సమయానికి చేసుకుంటామో దేవుని పూజ కూడా అలాగే సమయానికి చేయాలి. అలాగే ఆ సమయంలో పూజ చేయడం అశుభమని కొందరు భావిస్తుంటారు. అయితే ఏ సమయంలో పూజ చేయాలన్న సందేహం చాలా మందికి ఉంటుంది. భవిష్యత్తోత్తర పురాణంలో నిత్య పూజ చేసే సమయాల గురించిన ప్రస్తావన ఉంది. దాని ప్రకారం పరిశీలించి పూజకు సరైన సమయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు చేసే పూజను రెండవ పూజ అంటారు. ఇది మధ్యమ పూజ. ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయని, కానీ అత్యంత త్వరగా రావు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్న పూజ అంటారు. ఈ పూజకు నియమాలు ఎక్కువ. సరిగ్గా 2 నిమిషాలలోనే ఈ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి. ఈ పూజ చేసినప్పుడు దేవునికి విధిగా మహా నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 3 గంటల మధ్య అసలు పూజ చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం అనేది అస్సలు ఉండదు. ఒకవేళ సమయం లేక ఆ 3 పూజలు చేయలేని వారు ఇక సంధ్యా సమయంలో పూజ చేయవచ్చు. అనగా సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు నిరభ్యంతరంగా సంధ్యా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా పూజ చేసుకునేటప్పుడు నైవేద్యాలు ఎలా పెట్టాలో కూడా తెలుసుకుందాం. నిత్య పూజ చేసేవారికి ఇదొక పెద్ద సందేహం ఉంటుంది. రోజు పూజలో దేవుడికి పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చా? పండుగ రోజుల్లో శుక్రవారాల్లో పులిహోర, పొంగలి వంటి ప్రత్యేక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టవచ్చు. విశేషించి శనివారాల్లో వడపప్పు, పానకం నైవేద్యంగా పెడితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని నమ్మకము. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. వీటిని నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.